సింగరేణిలో కుంభకోణం జరిగింది కానీ అదంతా బట్టి విక్రమార్క చేసినటువంటిది. ఇటు రేవంత్ రెడ్డి చాలా మంచోడు అని చూపించడానికి ఆర్కే తనకున్నటువంటి సర్వశక్తులు, తన దగ్గర ఉన్నటువంటి తెలివితేటలన్నీ ప్రదర్శించి ఒక ట్రై చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం వదిలిపెట్టట్లేదు. రేవంత్ బావమరిదికి ఎవరికి ఏ హోటల్లో ఎలా కూర్చున్నారు అన్నటువంటిది ఫోటోలతో సహా బయట పెడతాం అని ప్రకటించారు హరీష్ రావు. అట్లాగే నిన్ననే బట్టి విక్రమార్క చెప్పినట్టు ఏవైతే ఆ టెండర్లకు సంబంధించి రద్దు చేసేసాం నైనివి, ఇంకొకటి ఈ సైట్ విజిట్ అన్న నిబంధన మేం కాదు పెట్టింది, అంతకుముందు నుంచి అమల్లో ఉందంటే అలాంటిది లేదు అని ఆధారాలు చూపెట్టుకొచ్చారు. దాంతోపాటుగా టెండర్లను సిఎంపిడిఐ, మెకాన్ ఇట్లాంటి సంస్థలతో చూస్తారు, అట్లాంటిది ఏమీ లేకుండా కాంగ్రెస్ వచ్చాక ఆ సంస్థల్ని పక్కన పెట్టారు అంటూ ఆధారాలు చూపించారు. అట్లాగే భవిష్యత్ ఆధారాలు చూపెడతామన్నారు. దీంతో ఉలిక్కి పడటం అన్నటువంటిది ఇప్పుడు వీళ్ల వంతు అవుతున్నటువంటి పరిస్థితి.